ఇంత జర్నీ ఇవన్నీ అది అయిన తర్వాత ఫైనల్లీ మాకు ఈ కథ రాఖీ గారు చెప్పారు. అప్పుడు కూడా మేమేంటంటే ఓకే మేము యూఎస్‌లో అది సబ్జెక్ట్ అయిందో చూద్దాము అని అనుకున్నాం గానీ, బట్ కథ మీద మాత్రం మాకు అలా మైండ్ ఉండేదనమాట. ఎలా అయినా చెయ్యాలి అని. సో, కార్తీక్‌ని అనుకున్నప్పుడు అతను కూడా లేదు కార్తీక్ ఇస్ రైట్ పర్సన్ అని చెప్పి అనుకున్నప్పుడు, మా హస్బెండ్ కూడా కథ విని, లేదు బావుంది కథ. ఒక లాంచ్‌కి ఇప్పుడేంటి ఆబ్వియస్‌లీ సినిమా అంటేనే ఆర్ట్. ఆర్ట్ ఫామ్‌లో అన్నీ మనం చూపించాలి. ఒక యాక్టర్‌గా చూపించాలి. ఒక డైరెక్టర్‌గా నేను ఇదవ్వాలి. అందుకోసం అని చెప్పేసి కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథలో. కావాల్సిన ఎలిమెంట్ ఒక యాక్టర్‌కి కావాల్సిన ఎలిమెంట్స్, కథ బావుంటుంది. వెళ్ళిపోతుంది. జస్ట్ అయిపోయిందా అన్నట్టు ఉంటుందన్నమాట. మనం తీసాం కదా! ఇప్పుడు 2 అవర్స్ కరెక్ట్‌గా లెంత్. అయిపోయిందా? ఓకే. గుడ్. డీసెంట్ ఫిల్మ్ అన్నట్టుగా ఉంటుంది. సో, అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఇట్ వాస్ అక్కడి నుంచి పాజిటివ్‌గా వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే అంత పాజిటివ్‌గా ఉంది. ఎప్పుడమ్మా రిలీజ్? రిలీజ్ అంటే ఇంకా ప్లాన్ చేసుకోండి. మేబీ వర్క్ అంతా అనుకుంటున్నాను. అయిపోయిందా? షూటింగ్ వర్క్ అంతా? షూటింగ్ అంత సింగిల్ స్కెడ్యూల్‌లో చేశాను ఇదంతా. యూఎస్ నుంచే ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకొని ఒక పక్క జాబ్ చేస్తూ, ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే మా అబ్బాయి ఏంటంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాడు. ఇండియా వెళ్ళడం ఏంటి కార్తీక్? అమెరికా, ఇండియా నుంచి అందరూ అమెరికా వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇండియా వెళ్ళడం ఏంటి? లేదు ఐ వాంట్ టు పర్సీవ్ యాక్టింగ్ అండ్ వి థాట్ ఓకే. ఇంకా నేను మాక్సిమం ఇంకా మా హస్బెండ్ అంటే ఫుల్ సపోర్ట్ అనమాట. ఓకేలే దిస్ ఇస్ ద ఏజ్ వీ నీడ్ టు పర్సీవ్. ఓకే నువ్వు జాబ్ తెచ్చుకుని తర్వాత అవన్నీ పర్సీవ్ అంటే వచ్చేస్తుంది, ఏజ్ వచ్చేస్తుంది, 26, 27 వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా 3-4 ఇయర్స్ పడుతుంది. సో అలా కాదు, ఓకే లెట్స్ సీ దిస్ ఇస్ ద రైట్ ఎట్ 22. ఎందుకంటే ఆల్రెడీ మరి జర్నీ కొంచెం అయింది కదా, మరి మైండ్ ఇంకా దాని మీద ఇప్పుడు ఉంటుంది. అబ్బాయి ఏజ్ గా 22 అవ్వచ్చు కానీ బట్ ఇందులో జర్నీ ఆల్మోస్ట్ జర్నీ కరెక్ట్. మెనీ ఇయర్స్. ఎందుకంటే వాడి ప్యాషన్, వాడి ఇంట్రెస్ట్ ఎలా అయినా యాక్ట్ చేయాలి, ఎలా అయినా చేయాలి ఇది అంత ఇంట్రెస్ట్తో నేను వాడి డ్రీమ్ నా డ్రీమ్గా ఎప్పుడు మార్చుకున్నానో నాకు తెలియకుండా నేను డైరెక్షన్లోకి అది అసలు చాలా విచిత్రమైన మలుపు ఏంటంటే మీరే డైరెక్టర్ గా, మీరే ఎందుకు డైరెక్టర్ గా ఇప్పుడు ఓకే సన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. సంబడి యూ కెన్ హైర్ సమ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ లేకపోతే రెగ్యులర్ డైరెక్టర్, అలాంటి వాళ్ళని చూసుకోకుండా మీరే డైరెక్షన్ కి దిగడానికి కారణం ఏంటంటే? లేదు, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మా అబ్బాయి వేరే డైరెక్షన్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాడు ముందు. అది కూడా మేము రేసన్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత డెబ్యూటెంట్స్కి కానీ అందరికీ ఇది ఇద్దాం, అన్నీ చేద్దాము, నోటెడ్ డెబ్యూటెంట్ అన్ని అవకాశాలు ఏది ఉంటే కూడా అన్నీ చేద్దామని వీ హ్యావ్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు మా అబ్బాయి. తర్వాత ఒక వేరే డైరెక్టర్తో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాడు నీతో జతగా అని చెప్పేసి. కానీ అది అయిన తర్వాత ఈ జర్నీ ఉంది చూసారా, ఎవరినైనా ఎందుకంటే చాలామంది ఈ ప్రాసెస్లో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతమంది వాళ్ళ సినిమాలు కరెక్ట్ అవ్వకపోవడము. ఒక పెద్ద డైరెక్టర్ ఓకే మాకు చెప్పారనమాట, మీరు పెట్టండి ఈ అమౌంట్ పెట్టండి, నేను పోనీ ఆయన తీసినా బాగుండేది కానీ వాళ్ళ టీం వాళ్ళు అని అన్నారనమాట. సో ఇంకా మాకంత లగ్జరీ లేదు బేసిక్గా అంతా. ఓకే వాళ్ళు అన్న అమౌంట్కి తీస్తారా లేదా అవన్నీ మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఆలోచించుకొని వై డోంట్, ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది అండ్ వీఆర్ బోత్ కంఫర్టబుల్ ఏంటంటే డిస్కస్ చేసుకుంటాము. మా అబ్బాయి కూడా ఏంటంటే డిస్కస్ చేసుకుని వెళ్ళేది ఫస్ట్, అది అంత కంఫర్టబుల్గా ఉండాలి. నేను అడిగాను కార్తీక్ ఎవరు కావాలి అని, అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ నాకే చెప్పారు. ఏంటి మనం చేద్దామంటే లేదు మా అమ్మాయి చేయాలి అని కార్తీక్ కూడా. ఇంట్లో అందరూ అడిగారు ఏంటి హూమ్ డూ యూ వాంట్ అంటే, లేదు అమ్మాయి ద రైట్ పర్సన్ టు షో మీ, షీ నోస్ ఎలాగా చేయాలి. ఎందుకంటే అప్పటికి నేను మాయా అనేది బయట వాళ్ళతోనే చేశాను, మా అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళతోనే. అండ్ దానికి మంచి అప్లాడ్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, దానికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. యుఎస్లో అయితే మంచిగా వెళ్ళింది. కాకపోతే అది ఇండిపెండెంట్ ఫిల్మ్. నాకు అప్పుడేం అవగాహన ఉండదు కదా, కొంచెం తెలుసుంటే ఇంకొంచెం లెంత్ ఇంక్రీజ్ చేసి ఉండేదాన్ని. ఇక్కడ కూడా అమెజాన్ ప్రైమ్లో వచ్చి ఉండేది, బట్ అక్కడ అమెజాన్ ప్రైమ్లో ఉంది. అందరికీ కూడా మంచి పేరు వచ్చింది దాంతో. యా, సో ఇంకా ఆ టాలెంట్ వెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు పర్సూ, యా లెట్స్ గో ఎడ్ అని మేమిద్దరం ఉండవల్ల మా హస్బెండ్ కూడా డెఫినెట్లీ ఇందాక మెజారిటీ ఎక్కువైంది అనమాట. బట్ హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. తను ఇది నిజంగా రైట్లీ ఇది మదర్స్ డే ఇంటర్వ్యూ అండి.
తల్లి డైరెక్టర్ కావాలని కొడుకు అనుకుని, కొడుకు హీరో కావాలనుకుని తల్లి అనుకుని. కరెక్ట్. ప్రాపర్ యాప్ట్ మదర్స్ డే ఇంటర్వ్యూ. I didn't think in that angle, but yeah, that's a very good. I really I wish you happy thank Mother's you. Day. Thank you so much అండి. సో ఈ ప్రాసెస్ ఇలా అన్నమాట. మా కళ, వాడి కళ, నేను కూడా నాకు అప్పుడు ఇంకా ఆబ్వియస్లీ మనకి సినిమా ఒక్కసారి ఆ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా చేయాలనే దాని మీదే ఉంటుంది. ఏమండి ఇవాళ రేపు సినిమా చేయడం ఎంతండి, విమెన్ ఆర్ అడ్వాన్సింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమా, యూ నేమ్, పాలిటిక్స్, ఎనీథింగ్. ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళి ఎక్స్ట్రా 6 నెలలు ఉండిపోయి కిందకు వచ్చింది. ఇంకా అంతకన్నా గ్రేట్ ఏముందండి. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైం ఆపరేషన్ సింధూర్ ఇది కూడా అయింది మనకి. ఇట్ వాస్ అంటే ఉమెన్ ఆర్ డెఫినెట్లీ కమింగ్ ఇన్ ఎవ్రీ సినిమాటోగ్రాఫర్ కింద వస్తున్నారు, ఎవ్రీ వన్ అంతా చాలా అడ్వాన్స్ ఉంది. అండ్ వెన్ మా అబ్బాయి కూడా హీ బిలీవ్డ్ ఇన్ మీ ఆఫ్ కోర్స్, అండ్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. మీరు ఇందాక చెప్పిన పాయింట్ మంచి పాయింట్ ఏంటంటే, ఏదున్నా మదర్ అండ్ సన్ కూర్చుని డిస్కస్ చేసుకుని, సరే రేపు రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది, అది ఎవరికి దాని మీద కమెండ్ ఉండదు. పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, బట్ అట్లీస్ట్ ఫర్ ది డిస్కషన్ సేక్ మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఉండే ఆ ఫుల్ఫిల్మెంట్ తక్కువతో ఉండకపోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ మేము ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్పేస్ కూడా మనకి కావాలి. ఎలా అంటే ఈ జర్నీ స్టార్ట్ అయింది గుడ్, కానీ నెక్స్ట్ మా అబ్బాయి కూడా వేరే డైరెక్టర్స్ తో వర్క్ చేయాలి, నేను డిఫరెంట్ యాక్టర్స్ తో వర్క్ చేయాలి అనే. మీరు శ్రీకారం చుట్టి నేను వదిలితే మీరు మా అబ్బాయిని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అవడం నా అదృష్టం. ఎందుకంటే చాలా అసలు మీరు అన్నట్టు మేబీ ఫస్ట్ అయితే ఇట్స్ వెరీ రేర్ ఆపర్చునిటీ ఎనీవన్ కెన్ గెట్. అండ్ మా హస్బెండ్ కూడా అదే ఫీల్ అవ్వడం నాకు చాలా హ్యాపీ, బికాస్ తను కూడా అదే అంటారు, చాలా రేర్ ఆపర్చునిటీ నాకు మా అబ్బాయికి ఇలా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అబ్బాయి పిల్లలు బాగుండాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.